నా ఫ్యామిలీ జోలికొస్తే వదలా అంటున్న లయ గారు మాట్లాడతారు. లయ గారు మాట్లాడేటప్పుడు కూడా ఒక శృతిలో ఉంటుంది. మీ పేరు లయ అని అందుకే పెట్టారేమో అనిపిస్తుంది నాకు. లయ గారు గో హెడ్. శృతిలో ఉంటే లయ అని పెట్టడం ఏమిటి? అంటే శృతి అండ్ లయ 2 ఉంటాయి. అంటే శృతి ఆల్రెడీ చాలా మంది ఉందని లయ అని పెట్టుంటారు. యాహ్! శృతిలో లయబద్ధంగా ఉంటారని. ఓకే. నౌ ఇట్ మేక్స్ సెన్స్. అందరికీ నమస్కారం అండి. కొంచెం మామూలుగా స్పీచ్ ఇచ్చే ముందు కామెడీ ఎక్కువైపోయింది. సో, ఐ హ్యావ్ టు మళ్ళీ ఫార్మల్‌గా స్టార్ట్ చేయాలి. సో, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ 'వదల' ట్రైలర్ చూసారు. ఇంకా 17థ్ రిలీజ్ వచ్చేసింది. ఎవ్రీ టైమ్ మేము షూట్ చేస్తున్నప్పుడు ఎంత రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అవుతామో, అది ఫైనల్‌గా వచ్చి అది థియేటర్స్‌లోకొచ్చే ప్రాసెస్ అంతా లైక్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా అంతే రెస్పాన్సిబుల్‌గా ఫీల్ అయ్యి వి పుట్ ఇన్ అంటే మా బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాము. సో, ఈ ట్రైలర్‌లో కూడా మీరు చూస్తే ఒక హ్యాపీ ఫ్యామిలీ గా స్టార్ట్ అయిన ఒక ట్రైలర్, ఒక స్టోరీ. దాంట్లోకి ఒక అమ్మాయి వచ్చి డిస్టర్బ్ చేసినప్పుడు ఎట్లా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తోంది. సో, దాంట్లో వచ్చిన డిస్టర్బెన్స్‌లో వచ్చిన ఆహ్, సీన్స్ అన్నీ మీరు ఇక్కడ కొంచెం కొంచెంగా చూసారు. సో, దిస్ ఈజ్ వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ 'వదల' అంటున్నది ఎవరు అనేది అంటే ఎవరు ఎవరిని వదలట్లేదు. దట్ ఈస్ ద థింగ్. స్టేజ్ మీద మైక్‌ని కూడా వదలట్లేదు. సో, సో ఇప్పుడు నేనింకా షూటింగ్‌కెళ్తే మా స్టాఫ్ కూడా నన్ను వదలరు. ఇది తినండి, అది తినండి. సో, ఎవ్రీ మినిట్ 'వదల' అనే వర్డ్‌ని మనం కూడా వదలలేము. బికాజ్ ఎక్కడో అక్కడ దట్ థింగ్ మనం యూజ్ చేయాల్సొస్తుంది. సో, అంత కనెక్ట్ అయిన ఈ పేరు ఎవరు సెలెక్ట్ చేశారో వాళ్ళకి నిజంగానే కంగ్రాచ్యులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్. జేబీ సార్, అయితే మీకే క్రెడిట్ సార్. సో, దిస్ టైటిల్ ఇట్సెల్ఫ్ చాలా అంటే క్యాచీగా ఉంది. సో, అది ఒక అడ్వాంటేజ్. అండ్ ఆఫ్‌కోర్స్ జేబీ సార్‌తో ఇది హౌ మెనీ ఫిల్మ్స్ అనేది లెక్క ఐ డోంట్ వాంట్ టు కీప్ ఎ కౌంట్. అది అలా వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో, సార్ ఐయామ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ ఆల్సో రితిక యాస్ ఎప్పుడు చెప్పుకున్నట్టే జస్ట్ స్మాల్ టైనీ ఎక్స్‌ప్రెషన్స్‌తో షీ హాస్ గివెన్ ఎ వెరీ గ్రేట్ అవుట్‌పుట్. సో, అది అందుకని తనకి కూడా కంగ్రాచ్యులేషన్స్, అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బీ వెరీ గుడ్ ఫర్ యూ అని ఐయామ్ విషింగ్ యూ. అండ్ డైరెక్టర్ సార్ వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీరు స్టోరీ చెప్పిన తర్వాత చాలా చేంజెస్ అయ్యి ఈ లెవెల్‌కి వచ్చింది. ఇట్స్ వెరీ వెరీ గుడ్. ఆ చేంజెస్ వర్ గుడ్. సో, అందుకని థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ చోటా సార్ ఫర్ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ నాకు కూడా ఫర్ డూయింగ్ అంటే నన్ను అంత బాగా చూపించి అంటే ఎమోషన్ అన్నీ క్యారీ అయ్యి మంచిగా కనిపించాలి కూడా. సో, అందుకని చోటా సార్‌కి కూడా మై థ్యాంక్స్. అండ్ ఆల్సో ఫర్ కీపింగ్ సెట్ లైవ్లీ. ఎప్పుడు జోకులేస్తూ, ఎప్పుడు ఏ టైంలో వర్క్ చేసినా అది ఏదో వర్క్ అబ్బా అన్నట్టుగా కాకుండా హీ యూజ్డ్ టు కీప్ సెట్ లైవ్లీ. అందరికీ అదే ఫీలింగ్. సో, అందుకని చోటా సార్‌కి గ్రేట్ థ్యాంక్స్. అండ్ అలాగే కిషోర్ గారు అండ్ భరద్వాజ్ సార్, అందరికీ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కార్తీక్ గారు, మీ మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో, అంటే మీ పాటలు ఎలా అంటే ఫస్ట్ టైం కొన్నిసార్లు పాటలు ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. వినగా దెన్ యూ గెట్ అంటే ఒక హ్యాంగ్ ఆఫ్ ఇట్. కానీ ఇది ఏంటంటే ఫస్ట్ టైమే మనకి నచ్చే అంత బాగా ఉన్నాయి. అది చాలా కష్టం. అండ్ అది మీరు అచీవ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో, వెరీ గుడ్. అండ్ 'వదల' టైటిల్ సాంగ్ అండ్ ఫ్యామిలీ సాంగ్ అండ్ దేర్ ఈస్ వన్ మోర్ సాంగ్. ఆల్ ద సాంగ్స్ ఆర్ వెరీ గుడ్. సో, మేమైతే వి ఆర్ ఆల్ రెడీ ఫర్ అంటే థియేటర్స్‌కెళ్ళి ప్రేక్షకుల ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సో, ఇప్పుడు ద ఆడియన్స్ హ్యావ్ టు టెల్. సో, వి వాంట్ ఆల్ యువర్ విషెస్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ లయ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ టాలెంట్ వల్ల తెలుగు ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని వదలా అంటుంది, అందుకే యూఎస్ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్తో, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్తో మీరు ఇలానే మాకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నమస్తే ఎవ్రీబడి. వదల ఫైనల్గా జూలై 15 వదులుతున్నాం. చాలా కష్టపడి వదులుతున్నాం. లేదు, వదిలేద్దాం. సో ఈ సినిమా ఇప్పుడు నేను ఓకే, నా గురించి చెప్పారు అందరూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్లాట్ మీద, థీమ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఇది ఆడుతుందనే నమ్మకం నాకైతే ఉంది. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మా సినిమా గురించి, నేను చేసిన సినిమాల గురించి నేను మాట్లాడి నేను నిజంగా అలిసిపోయాను. సో సినిమా గురించి ఎక్కువ చెప్పను, అందరి గురించి ఆల్రెడీ మాట్లాడేశాను, అది మాట్లాడను. కానీ అంటే దీంట్లో నేనేం సాక్రిఫైస్లు చేయట్లేదు. ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డానో లేకపోతే ఇష్టపడ్డానో వాట్ ఎవర్, ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్ ఓన్లీ. అంటే చాలా కాలం తర్వాత నేను సోలోగా సినిమా చేసి నా కాళ్ళ మీద నిలబడి, అంటే నేను భారం తీసుకుని పక్కన ఇద్దరు హీరోయిన్స్ మళ్ళీ ఆ మూడ్ తీసుకొచ్చి ఒక థ్రిల్లర్, ఫ్యామిలీ థ్రిల్లర్ అనేది చేస్తే నాకంటూ ఒక నీష్ వస్తుంది, నాకంటూ ఒక గుర్తింపు వస్తుందని చెప్పి పడిన ప్రయత్నం ఇది. బట్ అందరూ కష్టపడతారు, అలాగే మేము కూడా. ఎనీవే, ఐ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ద ప్రెస్. మీరు కూడా వదలకుండా పాపం పిలిచినప్పుడల్లా వస్తూ ఉన్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మా పరిమితం ఇక్కడి వరకే, అక్కడి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది కాబట్టి మీ మీద డిపెండ్ అవుతున్నాం. సో థ్యాంక్స్ టు పిఆర్ వంశీ అండ్ శేఖర్ అండ్ #మనోజ్. వదల టైటిల్ అనేది నేను యాక్చువల్లీ మామూలుగా కార్తిక్కి చెప్పేటప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ద సాంగ్ నేను నాకు వచ్చిన ఐడియా మనీ హైస్ట్ నుంచి వచ్చింది. దాంట్లో ఉన్న మూడ్ తనకి చెప్పాను. సో ఆ మూడ్ తను క్యారీ చేసి లిరిక్, మరి వదల అనే పదం ఎవరు వాడారో నాకు తెలియదు. కార్తిక్, నువ్వా లేకపోతే లిరిసిస్టా? సో అలా వచ్చింది ఆ టైటిల్. సో నేను పెట్టలేదు, వాళ్ళు పెట్టారు ఈ టైటిల్. అండ్ వదల, గీతా భగత్ గారు, యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్, గుడ్ యాంకరింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ చెప్పినట్టు వదల అనేది చాలా క్యాచీ టైటిల్, బికాస్ ప్రతి ఒక్కడు ఏదో ఒకటి వదల. మిమ్మల్ని అడిగితే ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటుంది వదల అనేది. సో ఆ వదలపోవటం అనేది ఒక కిక్ అనమాట. కిక్ కాదు, అలవాటు, మరి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇవాళ ఎట్లా అయిపోయిందంటే మనకి పబ్లిక్లో కూడా దే డూయింగ్ రీల్స్ ఆన్ వదల. వాళ్ళు ఏదో వాళ్ళ కాన్సెప్ట్లో వాళ్ళు వదల అనే కాన్సెప్ట్ వాళ్ళు ఫాలో అయిపోతూ రీల్స్ చేసేస్తున్నారు, విచ్ ఆర్ సక్సెస్ఫుల్. అండ్ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ దట్ ఈ రీల్స్ నేను అన్నీ చూసి, వాళ్ళు చేసే రీల్స్ అన్నీ చూసి నాకు నచ్చినవి నా కొలాబ్లో పెట్టుకుంటాను. ఐ వాంట్ టు షేర్ మై హ్యాపీనెస్ విత్ దెమ్ అండ్ ఐ వాంట్ టు షేర్ ఇట్ ఎవ్రీబడి. సో ఈ సినిమా చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది అని నేను చెప్పను, కానీ అది మీరు చెప్పాలి. ఎవ్రీబడి, యు ఆర్ ద బాస్, మీరే చెప్పాలి. సో ఐ వోంట్ సే ఆల్ దట్. కానీ మాకైతే హోప్ ఉంది, మా అందరికీ హోప్ ఉంది. అండ్ ఇది దెయ్యం సినిమా అయితే కాదు, కొంతమందికి ఆ డౌట్ ఉంది, దెయ్యం అయితే కాదు. ఈ పిల్ల దెయ్యమే, ఒరిజినల్ ఓజీ సైకోపాత్. సో ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ సినిమా బిజినెస్ చేయలేదు కాబట్టి. సో బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ ద థియేటర్స్లో ప్రేక్షకులే మాకు బిజినెస్ ఇవ్వాలి. సో వాళ్ళకి వెల్కమ్ టు దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాధ్యతల్లా సౌండ్ చేసి వదల అనే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడం వరకే. అది మీరు తీసుకోకుండా తిరిగి నా మొహానే కొడితే మళ్ళీ వదలకుండా మళ్ళీ పట్టుకుంటా మిమ్మల్ని. మళ్ళీ తిరిగి కొడితే వదిలేస్తా, ఏం చేస్తాను, వేరే చాయిస్ లేదు. సో అంత యాడమెంట్గా ఉన్నాం. ఈ పర్టికులర్ సినిమా రిలీజ్ యాక్చువల్లీ 20 days బ్యాక్ చేయాల్సింది, పోస్ట్పోన్ చేయడానికి రీజన్ కూడా పర్ఫెక్ట్ చేసి చేద్దాం. రిలీజ్ తర్వాత ఎడిషన్స్ డిలీషన్స్ లేకుండా ఒకేసారి పర్ఫెక్ట్ సినిమా ఒకటి బయటకు పంపిద్దాం, అందరూ ఆదరించేలా చేద్దాం అనేది ఒక ఐడియా. లక్కీగా నాకు తెలిసి ఈ సినిమాకి ట్రోలింగ్ అయితే అవ్వదు. ట్రోలింగ్లు చేసే అవకాశం టైము ఎవరికి లేదు. సో అక్కడ కొంచెం బయటపడతాం. సో ట్రోలింగ్ ఎందుకు ముఖ్యంగా అంటున్నానంటే, కొన్ని సినిమాలు టార్గెట్ చేసి సినిమా ఆడకూడదు
వాళ్ళు నాశనం అయిపోవాలని చేసే ట్రోలింగ్ల వల్ల మనమే బాధపడుతున్నాం, మనమే ఫైనలీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. సో ఇండస్ట్రీని సేవ్ చేద్దామంటే లెట్స్ నాట్ గెట్ ఇన్ టు నెగిటివిటీ, లెట్ అస్ గెట్ ఇన్ టు పాజిటివిటీ అండ్ వాచ్. దో దిస్ ఫిల్మ్ ఇస్ థ్రిల్లర్, ఫ్యామిలీ థ్రిల్లరే, 100% డ్రామా ఉంది, థ్రిల్లర్ ఉంది, కాబట్టి అందరికీ నచ్చుతుందని వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. And first of all, I would wish ourselves thank you very much and all the best to our team first, and let the blessings come from you all and the people. Thank you very much. థ్యాంక్ యూ సార్. సార్ ఒకే ఒక క్వశ్చన్ సార్, దాని తర్వాత మీడియాకి మనం Q&A సెషన్కి ఇచ్చేద్దాం. సో మీరు మామూలుగా ప్రతిరోజు లైక్ ఏదైనా నేను ఇది వదలా, ఖచ్చితంగా ఇది కావాల్సిందే అనుకునేది ఏది సార్? ఎవ్రీడే లైక్ ఇది ఇంపార్టెంట్, వితౌట్ దిస్ లైక్ నేను అసలు బయటకు వెళ్ళను అనుకుని ఎప్పుడు వదలకుండా ఉండి. Cigarette. ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారణం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్ మీడియా. వదలా రితికా, నవ్ యువర్ టర్న్. హాయ్, అందరికీ నమస్కారం అండి. సో నేను హృతికా శ్రీనివాస్. సో నేను ఫస్ట్ ఈ ఫిలింని చేయడానికి మొట్టమొదటి కారణ ఇస్ అత్త, ఆమ్ని అత్త అండ్ జేపీ సార్. సో ఐ డిడ్ ఇట్ ఓన్లీ ఫర్ దెమ్. కానీ చేసిన తర్వాత ఇలాంటి ఒక ఆపర్చునిటీ దొరకడం నా అదృష్టం. బికాజ్ ఒక ఆర్టిస్ట్కి ప్లాట్ఫామ్ కావాలి, అండ్ sir has given me that platform through this film. So thank you JP sir, and thank you Atta Amni garu. And alage also I have to thank all of the team, and obviously mana producer Kishore sir and Bharadwaj sir for keeping the whole set super good and very nice. So alage I think everybody has done such an extraordinary role. Kani everybody keeps telling that I've done a very nice role. I think naku ee platform dorikindi, anduke I think I've come out and done this. I think meeru kuda theatre lo velli chuste, I think you will also love it. Hopefully you love it. And yeah, thank you. And Laya ma'am, thank you so much. I've learnt a lot from you. Yes, in this film. And Vamshi sir, thank you so much. And alage mana Kishore, I've never I've never met him most of the time, but Karthik, sorry. Vamshi Karthik, garu sorry, I'm anticharu really sorry. Everybody keeps confusing. Karthik, I've never really met a lot of time. I'm sorry, Andy. So, yeah, extraordinary music icharu. I think everything has helped the film come out so good. Hopefully you guys like it. And theatre lo... Oh, చోటా సార్ రాలేదు సార్, absent. లేదు సార్. మెయిన్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ చోటా సార్. నేను ఆ స్క్రీన్లో అంత అదే సార్ మర్చిపోయాను. సారీ చోటా సార్. అంటే నేను వదలా అంటారు ఆయన గురించి మెన్షన్ చేయకపోతే. ఎస్ ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ద అవుట్పుట్ వచ్చింది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ చోటా సార్. అండ్ నన్ను ఇంత అందంగా చూపించారు ఆ స్క్రీన్ మీద. ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ చోటా సార్. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు బీ వర్కింగ్ విత్ సచ్ బిగ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. So yeah, on July 17th movie is releasing. Hopefully you guys love it. So thank you. థ్యాంక్ యూ రితిక, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత అందంగా ఉన్నారు, అసలు ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు.